సో క్రాంతి కాలనీ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. సో ఈరోజు నేను మీడియా ముందు రావడానికి కారణం మీకు అందరికీ తెలుసు. రేపు మనకు ఎలక్షన్స్ అంటే మన యొక్క భవిష్యత్తు అంటే 2 సంవత్సరాల భవిష్యత్తు రేపటితోనే తెలియనున్నది. సో ప్రతి ఒక్కరికి నేను ఒక మనవి, ఈరోజు మనం ఎలక్షన్ తీసుకురావడానికి కారణం ఏమిటి? సో దయచేసి ఆలోచించారు. ఓటింగ్ ఎలక్షన్ ఎందుకు తీసుకొచ్చారు? సో అది ఏకదాటిగా గత కొన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఏకదాటిగా వస్తుంది. ఏకదాటిగా జరుగుతుంది కాబట్టి ఆ ఏకదాటి అనేది ఉండకూడదు. ప్రజల యొక్క భావాలు, ప్రజల యొక్క కష్టాలు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా కన్సల్ట్ చేయాలి. సో వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క అభ్యర్థిని నిల్చోబెట్టాలి. సో వాళ్ళు నిల్చోబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏవైతే హామీలు ఉన్నాయో, ఏవైతే చేయాలనుకున్నారో ఆ పనులు కంపల్సరీ చేసి పెట్టాలి. సో ఆ విధంగా ఉంటే మన కాలనీ అభివృద్ధికి కనీసం ఎవ్రీ ఇయర్ అంటే ఒకటేసారి డెవలప్ అవుతుందని నేను చెప్పలేను. సో అది నా వల్ల కూడా కాదు. కనీసం అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ కొద్దిగా డెవలప్ చేసుకుని మన కాలనీ ముందుకు నడిపించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. గత 5 సంవత్సరాల నుండి మన కాలనీ రోడ్ నెంబర్ 1, 2, 3, 4 ఏం డెవలప్ అయింది? సో ఒక రోడ్ పడ్డది, రోడ్ నెంబర్ 2లో అది దేనికోసం పడ్డదో అందరికీ తెలుసు. రోడ్ నెంబర్ 3లో ఒక రోడ్ పడ్డది, అది దేనికోసం పడ్డదో అందరికీ తెలుసు. అదే విధంగా 5 years లో మనకు మున్సిపల్ ఫండ్స్ రాదా? సో ప్రతి ఒక్కరు మాక్సిమం మన క్రాంతికాలంలో 90% పీపుల్స్ చదువుకున్న వ్యక్తిలో ఉన్నారు. ఒక మున్సిపల్ అంటే 64 ఎకరాలు ఇంత పెద్ద కాలనీకి మున్సిపల్ నుండి ఫండ్స్ వస్తాయా రావా? ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఫండ్స్ వస్తాయి. మన కాలనీకి ఫండ్స్ వచ్చిన ఫండ్స్ దేనికి ఖర్చు పెట్టాలి? ఒక పోల్స్ ఖర్చు పెట్టారా? ఒక డ్రైనేజీ ఖర్చు పెట్టారా? లేకపోతే ఒక చిన్న సీసీ రోడ్లో ఖర్చు పెట్టారా? లేకపోతే ఎవరైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేశారా? సో స్వయంగా మీరు ఒకసారి ఆలోచించండి. దేనికి? అది ఒకటి. సరే, ఓకే, పొలిటికల్ గా నీకు ఫండ్స్ వచ్చినాయి, దాని యొక్క విధి విధానాలు వేరే ఉన్నాయి. సో ఆ విధి విధానాలు బట్టి నువ్వు దాన్ని ఎలా ఖర్చు చేసావో నీ దగ్గర ఉన్నప్పుడు. నేను ఇంకొకటి, మనకు కాలనీ 15 సంవత్సరాలు ఇప్పుడు దగ్గర మనం 5 years నుండి బాడీ లేదు. సో నువ్వు కాలనీ ప్రెసిడెంట్ అనే వ్యక్తి చిన్న కాలనీస్ మీరు ఎందుకంటే చిన్న కాలనీస్ కాలనీ ప్రెసిడెంట్ అంటే కంపల్సరీ ఏదో విధంగా ఫండ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు అది బిల్డర్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసిన అమౌంట్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ గా మన దగ్గర సపోర్ట్ కావాలన్నప్పుడు వాళ్ళు మనకు చేసే సహాయం కావచ్చు, లేకపోతే మన కాలనీ బాగలేదు సో మా కాలనీ డెవలప్మెంట్ కోసం కొద్దిగా ఫండ్స్ మాకు సహాయం చేయాలని మన పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు వచ్చిన ఫండ్స్ కావచ్చు, లేకపోతే మన వినాయకుని గణేష్ వచ్చినప్పుడు లడ్డు వేలు బాటలు వచ్చిన ఫండ్స్ కావచ్చు, ఇంకా ఎటువంటి ఫండ్స్ అయినా. సో ఆ ఫండ్స్ అయినా కనీసం దేనికైనా ఇప్పుడు ఈ రోడ్ నెంబర్ 2లో మనం శిలాపలకాలు పెట్టించినాం, లేకపోతే రోడ్ నెంబర్ 2లో ఒక గల్లీలో చిన్న ప్రాబ్లమ్స్ ఉండే ప్రాబ్లమ్స్ అటువంటిది ఎక్కడన్నా జరిగిందా? సో అది తీసుకురావడానికి ఇవాళ మనం ఎలక్షన్ ఓటింగ్ పెట్టి జనాల అభిప్రాయాన్ని కంపల్సరీ కన్సిడర్ చేయాలి. జనాల అభిప్రాయంతో ముందుకెళ్లాలి. జనాల మనిషి ముందుండాలి అని కోరుకొని దీనికి మాకు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎదురుండి కొంతమంది మమ్మల్ని అవమానించినా, కొంతమంది మాటలతో దూషించినా వాటన్నిటికీ నిల్చొని ముందుకు రావడం జరిగింది. ఇది మా కోసం కాదు. మీరు మళ్ళీ ఆలోచించండి. మనం పొలిటికల్ గా ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని దూషించడం లేదు. మనకేంది, మన కాలనీ డెవలప్మెంట్ కోసం సాధారణంగా అంటే కాలనీ పర్సన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కాలనీ పర్సన్ ఉండాలి. పొలిటికల్ అతను ఉండండి, ఎవరైనా ఉండండి. ఈరోజు మనకు బీజేపీ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరు వచ్చినా మనకు అభ్యంతరం లేదు. కానీ పొలిటికల్ వ్యక్తిని మనకు అపోజిషన్ లో ఒక వ్యక్తి ఉండాలి. మన కాలనీ గురించి ప్రశ్నించడం ఉండాలి. అతను నీకు ఏం హక్కు ఉంది? ఇప్పుడు మొన్ననే జరిగిన సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు. ఒక గుళ్ళో మనం మీటింగ్ పెట్టాము. సరే, కొంతమంది పెద్ద మనుషులు నీకు ఏ హక్కు ఉందని మీటింగ్ పెట్టామని అడిగారు. సో దాని గురించి నేను మాట్లాడా. ఆ హక్కు గురించి ఆ విధంగా మనం అడగడానికి మీరు మాకు ఇచ్చే పవరే ఎలక్షన్. సో ఆ హక్కు అనేది ఇస్తే కంపల్సరీ ఈ రోజు ఈ 2 years లో కనీసం మీరు లాస్ట్ 4 years లో ఏం జరిగిందని చూడండి. ఈ 2 years లో కనీసం దాన్ని చేంజ్ చేసావో లేదో మీరు చూడండి. లేకపోతే మీరు వెంటనే మమ్మల్ని మార్చచ్చు. ఎందుకంటే మనం ప్రశ్నించడానికి హక్కు కావాలి.